విధ్వంసం నుంచి నిన్న రెవెన్యూ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. మీరు భూ సమస్యలపై కార్యాచరణ 1 year లోపు ఎన్ని క్లియర్ అవ్వాలని అంటున్నారు. మీ చంద్రబాబు గారు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఇప్పుడు ఓవరాల్గా ఈ 9 నెలల్లో 8.25 లక్షల గ్రీవియన్స్లు లేదా సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తే అందులో 80% అంటే 8 లక్షల పైచీలకు దాంట్లో 80% రెవెన్యూ, ల్యాండ్, ఈ రీసర్వే మ్యాటర్లు లేకపోతే రకరకాల ఇష్యూస్. మీరేమన్నారు 1 yearలో చేసేయాలని అంటున్నారు. అసలు ఇవన్నీ 1 yearలో సెటిల్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లంచాలు అడుగుతున్నారని ప్రజలు బాహాటంగా బయటకు వచ్చి అంటున్నారు. దీన్ని మీ దృష్టికి వచ్చిందా? మరి 1 yearలో అవుతుందా ఇవన్నీ? నేలలో ఉండే రెవెన్యూ మ్యాటర్ సెటిల్ చేయాలంటే కొంత డబ్బులు ఇవ్వాలంటున్నారంట. నేను అనేది అదేనమ్మా, నీళ్లలో ఉండే చేప నీళ్లను తాకకుండా ముట్టకుండా ఎలాగ ఉండలేదో అధికారులు కూడా లంచం తీసుకోకుండా ఉండలేని పరిస్థితి కొన్ని చోట్ల వచ్చారు. అందరూ కాదు. కానీ ఈరోజు నిజాయితీకి ఇచ్చిన గిఫ్ట్ ఏముందంటే వాడు చేతగానోడి కింద లెక్కేస్తున్నారనే ఒక నానుడు ఉండబట్టి అధికారులు కూడా ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు అన్నదానిలో నేనైతే ఏదో అర్ధసత్యం అని చెప్తాను, ఎందుకంటే అసత్యం అని చెప్పను కానీ అర్ధసత్యం అని చెప్తాను. ఈరోజు అధికారులు లంచాలకి ఇంకా తగ్గియాయి తప్ప పూర్తిగా వదిలేయలేదు. ఇప్పుడు 1 year కాకపోతే అమ్మా, ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం లోపు ఇల్లు కట్టాలనుకుంటాం, అవ్వదు. ఇంకో 2 నెలల్లో అదనంగా ఫినిషింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇల్లు కట్టడం అనేది, ఇల్లు అనుకూలంగా ఉండటం అనేది ఇవన్నీ కామన్ కదా. ఖచ్చితంగా మనం ఇప్పుడు సంవత్సరంలో రావడానికి ఎగ్జామ్స్ ఏం కాదు. సంవత్సరంలోపు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అవ్వడానికి మార్గాలు చూస్తా ఉన్నాం. ఆ మార్గాల ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనేదానికి నేను ఏకీభవిస్తా. అలా అని చెప్పేసి 12 నెలల నుంచి 14 నెలలు అనేది లేదా 15 నెలలు అనేది అది పెద్ద ఇదేమి కాదు, డ్యూరబిలిటీ ఉన్నటువంటి ఇదేమి కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈరోజు అధికారులు విషయంలో కూడా నేను ఇందాక చెప్పబోయా, మా లోపాలు కూడా మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక సమస్య ఇస్తే మీ సమస్య పరిష్కారం అయిందని మెసేజ్లు పెడతా ఉన్నారు. దాని మీద నేను చాలామంది కలెక్టర్లతో కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది ఆ సమస్య పరిష్కారం చేసి ఆ అర్జీదారుడికి మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పండి తప్ప పలానా డిపార్ట్మెంట్కి పంపాం మీ సమస్య డిపార్ట్మెంట్ పంపడం దాని పరిష్కారం ఎలాగవుతుంది? ఈరోజు నేను అంటే ఉన్న వాస్తవాలు అలా ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కొన్ని నోట్స్ పంపుతూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే గతంలో జరిగిందో దాని నుంచి వికాసం వైపు వెళ్ళే సందర్భంలో ఇదంతా కలిసి రావాలి. దాంతో పాటు ఇంక విచిత్రం నిన్న శాంతి భద్రతలు, గంజాయి, రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం చేసుకోండి, టెక్నాలజీని వాడండి, లేదా సీసీ కెమెరా టెక్నాలజీని, డ్రోన్లని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వాడారు, బెట్టింగ్కి చెక్ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్లు ఇవన్నీ ఓకే. కానీ ఈ 9 నెలల్లో ఒక 2-3 నెలల నుంచి కాలేజీల్లో కానీ స్టూడెంట్లలో కానీ లేదా అడాల్సెన్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఘర్షణలు కానీ ఇవన్నీ ఎందుకు చర్చకు రాలా నిన్న? అంటే మీ దృష్టికి రాలేదా? కోడుమూరు ఘటన ఉంది, లేదా ఇలా కొన్ని స్టూడెంట్స్ కాలేజీల్లో ఘర్షణలు పడుతున్న వాతావరణం ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, లేకపోతే ఈ విషయాలు ఎందుకు చర్చకు రాలా నిన్న? ఇప్పుడు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు అన్నది ఏదైతే ఈగల్ టీం ఒకటి పెట్టిన తర్వాత ఈగల్ టీం ద్వారా ఏమైతే అంశాలని అంటే గంజాయి, రౌడీయిజం అని అంటున్నారు, కానీ రాబోయే భవిష్యత్ తరాల పిల్లలకి సంబంధించి కాలేజీల్లో, స్కూళ్లలో జరుగుతున్న ఘర్షణల కంట్రోల్ విషయంలో చర్చ రాలని నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భంలో అడాలసెన్స్ ఏజ్లో జరిగేటటువంటి ఘర్షణలు మానసికమైన అదేవిధంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఘర్షణలు కొన్ని ఉంటాయి. వాటికి కావాల్సింది మానసిక వికాస విశ్లేషణతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్. లేదు ఇప్పుడు తీసుకోకపోవడం ఏముండదమ్మా, సీరియస్గానే తీసుకోవడం జరుగుద్ది. దాన్ని ఏ విధంగా రెమిడేషన్ చేయాలి? ఈరోజు పాఠశాల స్థాయిలో ఈ ఎవరైతే వయోజనులుగా ఎదుగుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ మానసిక పరిస్థితులు బాలికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు అన్ని కూడా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆయుధాల గురించి చెప్పడం నేను చేస్తూ ఉన్నదే. ఈరోజు కొత్తగా చేసేది కాదు. ఈరోజు నేను అనేది
ఎవరైతే అలాంటి ఘర్షణ వైఖరితో ఉన్నారో వాళ్ళ మానసిక వీళ్ళ నిపుణుల ద్వారా వాళ్ళకి చేయాలి, కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కౌన్సిలింగ్ విధానం ప్రతి పాఠశాలలో జరగాలంటే ఉపాధ్యాయ నియామకాలు జరగాలి. దానికి రేపు డిఎస్సి కూడా పెట్టేసి 16,000 పైచీలకు ఉపాధ్యాయుల నియామకం జరగబోతా ఉంది. ఎందుకంటే ప్రతి క్లాసుకు ఒక టీచర్ ఉండాలి, ఆ టీచర్ పర్యవేక్షణ ఉండాలి. హాస్టల్లో ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. ఆ జరిగిన సంఘటన పూర్తిగా హాస్టల్ పరిధిలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనని ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. పిల్లల్లో కొన్ని అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది.